సంక్రాంతి అంటే ఏంటి? సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం. అసలు సూర్యుడి యొక్క కాల గమనాన్ని బట్టి మన పండగని మనం సంక్రాంతిగా, భోగిగా, కనుమగా, మొక్కనముగా చేసుకుంటాం. సూర్యుడు అంటే ఎవరు? టైం మేనేజ్మెంట్కి నాకు తెలిసి ద బెస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే, బెస్ట్ గాడ్ ఎవరయ్యా అంటే సూర్యుడు. సూర్యుడికో రథం ఉంది, కానీ ఆ రథం గాల్లో వస్తుంది, నేల మీద కాదు. సూర్యుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఓ గుర్రం అటు వెళ్తుంది, ఓ గుర్రం ఇటు వెళ్తుంది. సూర్యుడి గుర్రం, ఆ రథం యొక్క గుర్రాలకు తాళ్ళు ఉంటాయి కదా, అవి తాళ్ళు కావు, పాములు. పైగా సూర్యుడి యొక్క గుర్రాలను కట్టబడిన రథానికి ఎన్ని చక్రాలు తెలిసిన? 2 కాదు, ఒకటే ఏకచక్ర. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చెప్పంటారా? సూర్యుడి రథాన్ని నడిపే వ్యక్తి పేరు అనూరుడు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు. ఊరువులు అంటే తొడలు, తొడలే లేవు అంటే కాళ్ళు లేనివాడు అని అర్థం. కాళ్ళు లేని వ్యక్తి ఆ నడుపుతూ ఉంటే రథాన్ని ఏకచక్రంతో, 2 చక్రాలు లేకుండా బ్యాలెన్స్ తప్పుతున్న రథాన్ని, పైగా ఆ రథం మళ్ళీ గాల్లో తేలుతున్నప్పుడు ఈ గుర్రం అటు, ఆ గుర్రం ఇటు, 7 గుర్రాలు అటు ఇటు పారిపోతున్నప్పుడు, పారిపోతున్న గుర్రాన్ని పట్టుకుందామంటే మళ్ళీ తిరిగేవి తాళ్ళు కావురా బాబు, పాములైనప్పుడు ఇన్ని అవరోధాలు ఉన్న టైంకి వచ్చి వెళ్ళే ఒక మహోన్నతమైన వ్యక్తి, టైం సెన్స్కి ప్రత్యక్ష సాక్షి, కర్మ సాక్షి, టైం మేనేజ్మెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఒక చక్రం ఉండి గాల్లో మేఘాల్లో వెళుతూ, పైగా మళ్ళీ అనూరుడు అంటే కాళ్ళు లేని వ్యక్తి ఏమో డ్రైవర్ అయ్యి ఉండి ఆ రథాలను కట్టబడిన గుర్రాలు అటు ఇటు పారిపోతుంటే వాటిని పట్టుకుందామంటే లేకుండా చేసిన, నాకు తెలిసి ఆ సూర్య భగవానుడిని ఎందుకు మనం మొక్కుకోవాలి అంటే టైం సెన్స్ మనకు కూడా రావాలి కాబట్టి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.